కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇక్కడ ఏం రాయబడ్డదంటే ఆదాం గురించి చూడండి ఒకసారి. 44వ వచనము. ప్రకృతి సంబంధమైన శరీరంగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును అన్నాడు. చూడు, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజే ఆత్మ ఆయనను. ఆత్మ సంబంధమైన మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి, మంటి నుండి పుట్టినవాడు. చూసారా? రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. అందుకే యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చానని చెప్పి ఇంతకుముందు చెప్పి, పరలోకం ఆయన దిగి వచ్చిండు. ఆయన మానవుడు కాదు, వాస్తవం చెప్పండి దేవుడు.